హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్యామ్ కే జైస్వాల్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ప్రతి మనిషిలో నరాల వీక్నెస్ అనేది చాలా అంటే 100%లో ఒక 70% ప్రతి ఒక్కరిని ఎవరిని అడిగినా నరాల వీక్నెస్ అంటున్నారు. కరెక్ట్. సార్, ఇది ఎలా వస్తుంది? దీనికి గల కారణాలు ఏంటి? అసలు దీనికి ఒకవేళ వస్తే దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? నేను డాక్టర్ శ్యామ్ కే జైస్వాల్. నేను కన్సల్ట్ న్యూరో ఫిజిషియన్స్ కిమ్స్ సన్సైన్ బేగంపేట్కి నాకి ఓపీడీ ఈవినింగ్ ఓపీడీ ఇంకా ఉన్నాయి మణికొండ ఏరియాలో పాపులర్గా బస్ స్టాప్ దగ్గర. సార్, నాకు న్యూరోకి ఆల్మోస్ట్ 14 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. ఇది చాలా మహత్వపూర్ణ క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. నాలి వీక్నెస్ ఇప్పుడు సిటీలో ఇంకా ఊర్లో ఇంకా చాలా మనలో ప్రాబ్లం వస్తుంది. నాలి వీక్నెస్ ఉన్నాయి, నీరసం ఉన్నాయి, ఏం తిన్నారా ఇట్లా బలం లేవు, బలహీనత ఉన్నాయి, ఇట్లా చాలా కామన్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇట్లా ఎందుకు రీజన్ ఏంటికి ఇప్పుడు భోజనంకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. భోజనంలో సరిగ్గా భోజనం లేవు. మొత్తం భోజనంలో పెస్టిసైడ్స్ ఫుడ్స్ ఉన్నాయి, ఆర్గానిక్ ఫుడ్ దొరికలేంది. ఆర్గానిక్ ఫుడ్స్ భోజనం ఉన్నాయి, అయితే చాలా కాస్ట్లీ ఉన్నాయి. ఊర్లో ఇంకా పాలు ఇంకా A2 A1 ఎట్లా పాలు కింద చాలా కామన్ ప్రాబ్లమ్స్ అయింది. ఇక్కడ మంచి పాలు ఇంకా లేవు, మంచి పెరుగు ఇంకా లేవు, కూరలో ఇంకా మొత్తం పెస్టిసైడ్స్ కూర ఉన్నాయి. బలహీనతకి కోసం నేను మెయిన్ రీజన్స్ ఉన్నాయి. విటామిన్ డెఫిషియన్సీ మళ్ళీ విటామిన్ D అండ్ B12 ఈ రెండు విటామిన్ చాలా ఇంపార్టెంట్. ఇలా మసల్ కోసం, నాళి కోసం విటామిన్ D అండ్ B12 చాలా ఇంపార్టెన్స్ ఉన్నాయి. అని విటామిన్ D B12 తక్కువ ఉన్నాయి బాడీలో, తర్వాత డెఫినెట్లీ బలహీనత వస్తుంది. చాలా జనాలు నేను చూసారకి హిమోగ్లోబిన్ ఇంకా తక్కువ అయింది, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ నుంచి ఇంకా బలహీనత వస్తుంది. దానికోసం ఎనీ పేషెంట్ అట్లా వస్తుందా, ఎనీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఎనీ ఫ్రెండ్ సర్కిల్లో అట్లా అయింది వెళ్తే విటామిన్ D B12 థైరాయిడ్ అండ్ హిమోగ్లోబిన్ కంపల్సరీ చెక్ చేయాలి. చెక్ చేసి ఇలా సప్లిమెంట్ తీసుకోవాలి. ఓకే. ఇంకా కొంతమంది ఏంటంటే నరాల వీక్నెస్ అనగానే కొంతమంది ఏమవుతుంది ఏంటంటే వాళ్ళ భయం కలుగుతుంది సార్. సో నరాల వీక్నెస్ రావడానికి పర్టికులర్గా అంటే వాళ్ళకి విటమిన్స్ లోపమా లేకపోతే ఇంకేమన్నా ప్రాబ్లం ఉంటే వస్తుంది? మెయిన్ విటామిన్స్ ఉన్నాయి. దానికోసం నేను మొత్తం నా ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకా పేషెంట్గా చెప్తాకి భోజనంలో పర్టికులర్ చేంజ్ చేయాలి. భోజనం అంటే ఫ్రెష్గా ఫుడ్, ఫ్రెష్ కూర, ఫ్రెష్ ఫుడ్స్ కంపల్సరీ తీసుకోవాలి. ఫ్రెష్ కూరలో ఇంకా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, పాలకూర, ఈ కూర, గోంగూర కూర ఇలా కంపల్సరీ భోజనం పెట్టాలి. తర్వాత పాలు, పెరుగు, ఇంకా ఫ్రెష్గా పాలు, పెరుగు, ఫ్రూట్స్లో ఇంకా ఎవ్రీడే ప్రతిరోజు ఒక ఫ్రూట్స్ తినాలి. అట్లా లేవికి నా కాస్ట్లీ ఫుడ్ తినాలి. ఏమైనా లోకల్ ఉన్నాయి సీజనల్ ఫ్రూట్స్ కంపల్సరీ తీసుకోవాలి. తర్వాత విటామిన్ D B12 ఇలా రాగి జావాలు, జొన్న రొట్టెలు, ఇంకా ఐరన్స్, విటామిన్ B12, కాల్షియంకి చాలా ఎక్కువ అమౌంట్స్ ఉన్నాయి. తర్వాత అలా నాన్ వెజ్ తిన తర్వాత ఎగ్ ఉన్నాయి, ఫిష్ ఉన్నాయి, ఇలా కంపల్సరీ భోజనంలో పెట్టాలి. ఆప్షన్స్ ఉన్నాయి అన్ని. డైలీ కొద్దిగా ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే. కాకపోతే ఏంటంటే చాలా మటుకు వాళ్ళు టైం అంటే సరిగ్గా టైంకి తినకపోవడము, సో దీనివల్ల కూడా ఏమన్నా వచ్చే ప్రమాదం ఉందా? ఇప్పుడు నేను హైదరాబాద్లో చూడండి, ఇలా మొత్తం IT ఇండస్ట్రీస్ అయింది అని ఇక్కడ A షిఫ్ట్, B షిఫ్ట్, C షిఫ్ట్ అట్లా ఉన్నాయి, మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ ఈవినింగ్ షిఫ్ట్ అట్లా ఉన్నాయి. భోజనం టైంలో తినలేదండి. దానికోసం చాలా ప్రాబ్లం. ఎన్ని డ్యూటీస్ ఉన్నాయి, ఎన్ని షిఫ్ట్ ఉన్నాయి, మార్నింగ్ షిఫ్ట్ ఉన్నాయి, నైట్ షిఫ్ట్ ఉన్నాయి, బట్ టైంలో భోజనం తీసుకోవాలి. టిఫిన్కి, మధ్యాహ్నం లంచ్కి, రాత్రి భోజనంకి టైంలో తీసుకోవాలి. అండ్ భోజనం ఇంకా ఇంటికి భోజనం తీసుకోవాలి, బయట భోజనం తీసుకోవాలి. ప్రాసెస్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ నుంచి చాలా బలహీనత అనాలి వీక్నెస్. బికాజ్ ఇలా మొత్తం ఫ్రోజన్ ఫుడ్స్, ఇలా న్యూట్రిషన్ వాల్యూ ఏం లేవు అని ఇలా భోజనం తిన్న తర్వాత ఇంకా ఎక్కువగా ప్రాబ్లం ఛాన్స్ ఎక్కువ వస్తుంది. ఓకే. ఇప్పుడు దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఎలా సార్? అంటే లైక్ ఒక ఫుడ్ మేనేజ్ చేస్తాం, ఓకే. తర్వాత దీనికి దానిపైన సన్ ఎక్స్పోజర్ కంపల్సరీ. దానికోసం మొత్తం చెప్తారు. చిన్న నుంచి ఎట్లా నేను నాన్నగారు, అమ్మగారు చెప్తారు కింద హ్యావ్ టు ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైట్. తొందరగా పడుకోవాలి, తొందరగా లేచేయాలి. తర్వాత తొందరగా లేచిన తర్వాత మార్నింగ్కి సన్ ఎక్స్పోజ్ ఉంది. అట్లా మార్నింగ్ 8కి 9కి అయితే మార్నింగ్ 8, 9కి సన్కి పోయి ఇలా బెనిఫిట్ లేవు. మార్నింగ్ 6కి 7కి సన్ రైజ్కి మినిమం 10-20 minutes సన్ ఎక్స్పోజ్ చేయాలి. తర్వాత టైంకి భోజనం తీసుకోవాలి. డైలీ కొద్దిగా 15-20 minutes ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ జాగింగ్ ఉన్నాయి, రన్నింగ్ ఉన్నాయి, అదర్వైజ్ యోగా ఉన్నాయి. కొద్దిగా 10-15 minutes ఎక్సర్సైజ్ చేయాలి. మార్నింగ్ బిజీ ఉన్నాయి, సాయంత్రం చేయాలి, పడుకో ముందు, డిన్నర్ ముందు చేయాలి, బట్ కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయాలి.
సార్ ఇప్పుడు లైక్ ఇక్కడ హాస్పిటల్ ఓకే, ఒకవేళ వాళ్ళు ఇంట్లో మేము రాలేము హాస్పిటల్కి అనే వాళ్ళకి ఏదైనా రెమెడీ ఏమైనా చెప్పగలుగుతారా మీరు? రెమెడీ రెమెడీ అంటే సేమ్ మన రెమెడీ కంపల్సరీ ప్రతిరోజు 2 to 3 లీటర్స్ నీరు తాగక అవసరం ఉన్నాయి. ఇప్పుడు బయట హీట్ ఉన్నాయి, ఈ హీట్ నుంచి సమ్మర్ సీజన్లో ఇంకా బలింత నాలుగు వీక్నెస్ ఉన్నాయి. ఎందుకు ఇలా లోపల మొత్తం ఏసీలో ఉన్నాయి, ఇలా ఇలా నీరు తాగడానికి అవసరం లేదు. బట్ నీరు తాగ అవసరం లేదు, దానికోసం ఇంకా 2 లీటర్స్ కంపల్సరీ నీరు తాగ కంపల్సరీ. ఇలా హోమ్ రెమెడీ. తర్వాత మజ్గా ఉన్నాయి, పాలు ఉన్నాయి, పెరుగు ఉన్నాయి, తర్వాత ఫ్రెష్గా అనే సీజనల్ ఫ్రూట్స్ ఉన్నాయి, వెజిటబుల్స్ ఉన్నాయి, కూర ఉన్నాయి. సీజనల్ ప్రకారంకి ఇలా సమ్మర్ సీజన్లో ఏం ఫలం ఉన్నాయి, ఏ కూర ఉన్నాయి తీసుకోవాలి. వింటర్ సీజన్లో ఏమున్నాయి ఏంటో తీసుకోవాలి. ఏ రీజన్లో ఏమున్నాయి, అలా తెలంగాణ రీజన్లో వేరే కూర వస్తుందా, రాయలసీమ రీజన్లో వేరే కూర ఉన్నాయి, ఆంధ్రలో వేరే కూర ఉన్నాయి. ఏ లోకల్ ఉన్నాయి ఏ తినాలి వితౌట్ పెస్టిసైడ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, మొత్తానికైతే మనం తినే ఆహారంలోనే టైం టు టైం మెయింటైన్ చేసి, సో మనం నిద్ర కూడా సరిగ్గా పోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావని డాక్టర్ గారు చెప్తున్నారు. మరి సో మీరైతే ఈ డాక్టర్ గారు చెప్పినట్లు మీరు రెమెడీస్ ఫాలో అయితే ఖచ్చితంగా మీకు ఇలాంటి ప్రాబ్లమ్ అయినా ఎదుర్కొనే కెపాసిటీ మీలో వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.